మొన్నట్లా పూణేలా ప్రియుని కోసము సియా గోయాల్ అనే ఓ పిల్ల కాబోయే భర్తను కొండ మీదకి ట్రెక్కింగ్ కోసం అని తీసుకుపోయి తోసేసి చంపింది కదా. గా ముచ్చట తెలుసుడుతోనే అందరూ ముక్కు మీద ఏలేసుకున్నారు. మరి గింత అధ్వానమా అని తిట్టుకున్నారు. అయితే ఆ ముచ్చట పురాగా మరవక ముందే ఇంకో గస్వంటి ముచ్చటే బయటకు వచ్చింది. అదేంది అంటే ప్రియుని కోసం భర్తను చంపిందట. ఇగో ఈమెనే ప్రియుని కోసం కట్టుకున్న పెనిమిటినే చంపాలని చూసింది. ఇక దానికోసం మొదలు ఎట్లా స్కెచ్ చేసిందో ఈ రికార్డింగ్ లో ఉన్నది వినండి. మొత్తం అన్ని వండాలి, మీరు కిందికి రావద్దు. రైట్, ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి ఇన్నరా ఫుల్లుగా తాగి మందు చాలకపోతే ఇంకా తెచ్చి తాగి బిల్డింగ్ నుంచి కిందికి దిగొద్దు, ఆన్నే తాగాలే ఆన్నే వండాలి అంటున్నది. ఇదంతా కూడా బిల్డింగ్ నుంచి దోషేసి చంపుదామని స్కెచ్ అన్నట్టు. చూసేటోళ్ళకు కూడా తాయి కింద పడ్డాడని చెప్దామని చూసినట్టున్నది. కానీ అట్లా భర్త చావకపోయేటాళ్లకు ట్రీట్మెంట్ కోసమని దవాఖానకు తీసుకుపోయింది. ఇక ట్రీట్మెంట్ నడుస్తుంటే టాయిలెట్ క్లీనర్ ఎక్కిచ్చింది. ఆయనది నరాలకి పోయే ఎఫెక్ట్ అయ్యి విడిచిండు భర్త ప్రశాంత్. మేనమామ అవుతాడు సార్, నాకు మేనమామ అవుతాడు. 6 months ముందు నుంచి ప్లానింగ్ నడుస్తుంది మొత్తం మీద, ఇట్లా చేయాలి. ఈమె పేరు సంధ్య. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాలకల్లైన కథ ఇది. కాకుంటే పోలీసుల ముందేనా ఈమె గారు ఆటలు ఎంక్వైరీ చేసి కథను మొత్తం బయటికి తీసిండ్రు. ఇప్పుడు సంధ్యను ఆమె ప్రియుడు అనిల్ను అరెస్ట్ చేసిండ్రు. ఇగో వీళ్ళకి సాయం చేసిండట ఈ సాయి అనేట ఆయనే. ఎవరెత్తేసారు కిందికి? నువ్వెత్తేసినావా అలా బాగా ఎత్తేసిందా? నేనే లేపేసి నువ్వెత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడా అలా వైఫై వేసి మొన్ననేమో సియా అనేట ఆమె కాబోయే భర్తను కొండ మించి దోషేసి చంపింది. ఇప్పుడేమో ఈమె ఇట్లా భర్తను చంపింది. ఏందో ఏమో పొర్రి నడమ గిట్లా తయారవుతున్నారు ఏందుల్లా కొందరు ఆడోళ్ళు. అయ్యో.